ఈ రోజుల్లో పిల్లల్ని బాగా చదివించి విదేశాలకు పంపించేస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఓపికగా ఉన్న తల్లిదండ్రులు ఏదో పని చేసుకుంటూ ఇండియాలో వాళ్ళ సొంత ఇంట్లో బాగానే ఉన్నారు. పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డులు సంపాదించుకొని అక్కడ సెట్ అయిపోతున్నారు. మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చి పాపం పిల్లలు చూసేవాళ్ళు లేక వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో అలాగే వాళ్ళ సొంత ఇంట్లో ఏదో కలోగంజో వండుకొని అలాగే ఉంటున్నారు. ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా సరే పాపం వాళ్ళే తిప్పలు పడుతున్నారు తప్ప విదేశాల్లో ఉన్న పిల్లలు వచ్చి మాత్రం చూసే పరిస్థితి లేదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని విదేశాలకు పంపిస్తున్నాం, కానీ తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకోండి. మేము చూసుకుంటాం, మా ఇంటికి వచ్చేయండి అని చెప్పాము, కానీ వీళ్ళు రావట్లేదని పిల్లలు ఈ రకంగా చెప్తారు. ఏ తల్లిదండ్రులకైనా సొంత ఊరు, కష్టపడి కట్టుకున్న ఇల్లు, చుట్టూ ఉన్న నలుగురు మనుషులు వీళ్ళను వదిలి రావాలని అంటే అస్సలు రారు. అంటే ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టాలా, తల్లిదండ్రులను తప్పు పట్టాలని అంటే ఇంకా ఏమీ చేయలేం. పిల్లల్ని విదేశాలకు పంపించే తల్లిదండ్రులందరూ ఇలాంటి కష్టాలని భరించాల్సిందే, తప్పదు.